వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇటీవల కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన, అభివృద్ధి పనులకు సరికొత్త వేగం పెంచారు ముఖ్యమంత్రి. హామీల అమలును స్వయంగా పర్యవేక్షించే డెలివరీ పాలిటిక్స్కు ఒక వేదిక. కుప్పం గడ్డపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నా ఊరు ముందు తర్వాతే రాష్ట్రం అన్న చంద్రబాబు కామెంట్స్. కుప్పంలో మొదలైన మార్పులు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తుంది. తాగునీటి ఎద్దటి, దీనికి శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యం. ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించే పథకానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూడటం, బిందెలతో కిలోమీటర్ల కొద్దీ నడవటం, బోర్ల మీద ఆధారపడటం వంటి కష్టాలకు ఈ ప్రాజెక్టు ద్వారా చెక్. పైప్ లైన్ ద్వారా నీరు అందించేనే సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు. నీటి సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దనేటువంటి ఇండికేషన్స్. ఫీల్డ్ లెవెల్ అధికారులతో నేరుగా చర్చించే ముఖ్యమంత్రి. పనుల్లో ఆలస్యం ఉందా, పైప్ లైన్లలో లీకేజీలపై ప్రశ్నలు. ఫైళ్లలో కాదు, ఫీల్డ్లో కనిపించే పాలనకే తాను ప్రాధాన్యత ఇస్తామంటున్నారు ముఖ్యమంత్రి. ఈ అభివృద్ధి ప్రణాళికలో మంత్రి నారా లోకేష్ విజన్ స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామీణ మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కుప్పాన్ని ఒక ప్రయోగశాలగా మార్చాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. నీరు చెట్టు 2.0 కార్యక్రమంలో భాగంగా చెరువులు పునరుద్ధీకరిస్తున్నారు. భూగర్భ జలాల పెంపుదల, ఇంటింటికి పైప్ లైన్ కలెక్షన్లు, 3 లేయర్ ప్లాన్ను అమలు చేస్తున్నారు చంద్రబాబు. వేసవికాలం రాకముందే నీటి నిల్వలు, సరఫరా వ్యవస్థను సిద్ధం చేయాలన్న ఆలోచనతో అడుగులు. ఇక కుప్పం ప్రజలకు ఇది కేవలం ఒక నియోజకవర్గ అభివృద్ధి కథ కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయగల మోడల్గా మారుతుందన్న ఒక నమ్మకం. చంద్రబాబు అనుభవం, నారా లోకేష్ ఉత్సాహం కలిసి ప్రతి ఇంటికి తాగునీరు అనే లక్ష్యాన్ని సాధిస్తాయని ప్రజల్లో ఒక ఆశ. ఈ ప్రయత్నం రాబోయే రోజుల్లో ఏపీ మొత్తానికి దారి చూపుతుందనే భావన.